హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 2వ అధ్యాయం నిమి మహారాజు నవయోగీంద్రులని కలుసుకొనుట అనేటువంటి కథ మనము వినబోతున్నాము. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది మనం వివరంగా చూసాము ఇంతకు ముందు క్లాస్ వరకు కూడా. ఎప్పుడైతే నారదుడు ద్వారకని సందర్శించారో, ద్వారకలో వసుదేవుడు నారదుడిని కలవడం, నారదుడిని కీర్తించటం, ప్రశంసించటం అన్నీ చేసిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగారు, భాగవత ధర్మం గురించి తెలియచేయండి అని. అలా భాగవత ధర్మము అనేటువంటిది ఎంత గొప్ప విషయము అనేటువంటిది నారదుడు ఆ, ప్రశంసించారు. ఎవరిని? వసుదేవుణ్ణి. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప ప్రశ్నలు ఆ సమాజాన్ని మొత్తాన్ని కూడా ఉద్ధరిస్తాయి. ఆ సమాధానం చెప్పినటువంటి తన్ను కూడా ఉద్ధరిస్తుంది. ఆ సమాధానాన్ని విన్నటువంటి వసుదేవుణ్ణి కూడా ఉద్ధరిస్తుంది. కాబట్టి అది చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న అని ఆ, కీర్తించడం అనేటువంటిది జరిగింది నారదుడు. పైగా దాని వలన, దానికి సమాధానం చెప్పడం వలన నాకు వచ్చి నారదుడు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, తను కూడా నాకు మీరు ఆడితేనండి ఆడికి తను కూడా భగవంతుడిని స్మరించుకునేటువంటి అవకాశం కలిగింది అని తను కూడా ఆనందపడుతున్నారు. సో శుద్ధ భక్తులు వాళ్ళకి తెలిసిన విషయాన్నే అడిగినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం శ్రవణం. ఆ శ్రవణం వలన మనమే పవిత్రమవుతాము కాబట్టి వాళ్ళు అడుగుతారు, మనందరినీ కూడా వినేలా చేస్తారు. దానివల్ల మనందరం కూడా ఉద్ధరింపబడతాం. అంతేకాదు, కీర్తిస్తున్నటువంటి నారదుడు కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే తను కూడా భగవంతుని స్మరించుకునేటువంటి అవకాశం కలిగింది కాబట్టి. అయితే ఈయన ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈ సమాధానం తన మనోకల్పనలతోటో లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలో అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడట్లేదు. ఎవరైనా సరే, ఏ గురువు అయినా సరే, మీరు మామూలుగా ఏదైనా విషయం అడిగితే, ఏదైనా అడిగినప్పుడు ఆయనకి తెలియకపోయినా కానీ ఏదో ఒకటి చెప్పేస్తారు. ఎందుకంటే శిష్యుడి ముందు గురువుకి ఫలానా విషయం తెలియదు అని చెప్తే ఆ శిష్యుడు ఆ గురువుని ఎందుకు గౌరవిస్తారు? గౌరవించరు కదా. లేదు అని అంటే, నేను ఎవరో చెప్తుంటే విన్నాను, అది నేను నీకు చెప్తాను అని అంటే, వాళ్ళెవరో చెప్పింది ఈయనలో గొప్పతనం ఏముంది అని అనుకుంటారు కదా. అందుకనే ప్రస్తుత రోజుల్లో ఉన్నటువంటి గురువులు మనందరికీ కూడా వాళ్ళు గొప్పతనాన్ని నిరూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంలోనే చెప్తారు. వాళ్ళు చేసినటువంటి ప్రతి పనిలోనూ మనం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కనుక మనం చూడకపోతే వాళ్ళకి మనం ఆ స్థానాన్ని ఇవ్వము, వాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వము. అది కోల్పోయే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏ గురువుగా చెప్పబడేటువంటి వాళ్ళు కూడా ప్రవర్తించరు. అందుకని ఆ సమయానికి అడిగినటువంటి ప్రశ్నకి ఏదో ఒకటి సమాధానం చెప్పాలని ఏదో ఒకటి చెప్పేయటం, లేదా మనోకల్పనలతో చెప్పేయటం అనేటువంటిది జరుగుతుంది. కానీ నారదుడు అంత గొప్పవాడు, అలా చెప్తున్నారా? అలా చెప్పట్లేదు. పోనీ ఎవరి దగ్గర నుంచి అయినా విన్నది చెప్తూ ఇది నా సొంత కవిత్వం, నా సొంతంగా చెప్తున్నాను అని అన్నారా? అలా కూడా అంటారు. ఏమంటున్నారు ఆయన? ఇది నేను ఇంతకు ముందు విన్నది, ఇంతకు ముందు జరిగినది, వేరే ఋషుల ద్వారా నేను విన్నది నేను నీకు తెలియజేయబోతున్నాను అని ఆయన చెప్తున్నారు. అందుకని మనం ఇప్పుడు చూస్తే 14వ శ్లోకంలో భగవద్భక్తి యోగమును వివరించుటకు మహాత్ములకు విదేహరాజునకు, విదేహరాజు అంటే నిమి మహారాజు, వివేహరా వివే విదేహరాజునకు వృషభదేవుని తనయులకు, వృషభదేవుని తనయులు అంటే నవయోగేంద్రులు, వీళ్ళకి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో అది పురాతనమైనటువంటి ఇతిహాసము. దాన్ని ఋషులు చెప్పి ఉన్నారు. అంటే ఇంతకు ముందు ఆచార్యులు మాట్లాడినటువంటి మాటనే నేను ఇప్పుడు నీతో మాట్లాడబోతున్నాను అని చెప్తున్నారు. ఇది ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువు మాట్లాడాల్సినటువంటి విధానము. కాబట్టి ఎక్కడైనా ఏ గురువు అయినా నేను ఎలా అనుకుంటున్నాను, ఇలా అయి ఉండొచ్చు, అలా కావచ్చు, ఇది నా ఆలోచన, ఇది నా అభిప్రాయము అని చెప్తే వాళ్ళు గురువులు కాదు. మనం గుర్తుంచుకోవాలి. సో ఎవరైతే నేను నా గురువు నుంచి ఉన్నాను, శాస్త్రంలో ఇలా చెప్పబడి ఉంది, పూర్వ ఆచార్యులు ఇలా చెప్పారు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు ప్రామాణికమైనటువంటి గురువులు. కాబట్టి మనకి గురువు దీక్షకి వెళ్ళడానికంటే ముందు కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి మీకు. ఆ ఇంటర్వ్యూస్ లో గురువు ఎలాంటి వాడై ఉండాలి అని అడుగుతారు. అడిగినప్పుడు ఎవరిని నువ్వు గురువుగా స్వీకరించాలి? మనం ఎందుకంటే గురువుని స్వీకరించడానికి మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. అసలు మనం గురువుని స్వీకరించడానికి అర్హత ఉందా లేదా అని మనల్ని పరీక్ష చేయడానికి మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు అడిగినప్పుడు గురువు ఎలా ఉండాలి అని అడిగినప్పుడు ఏం చెప్పాలి మనం? ఉం?
గురువు ఎలా ఉండాలి అని అడిగినప్పుడు గురువు ఇలా ఉండాలి, పరంపరలో ఉండి ఉండాలి, శుద్ధ భక్తుడై ఉండాలి, తన మనోకల్పనతో మాట్లాడకూడదు, ఆయన తన గురువు నుంచి విన్నది శాస్త్రంలో చదివింది మాత్రమే చెప్పాలి, అలాంటి వాడిని నేను గురువుగా స్వీకరిస్తాను అని మనం చెప్పగలగాలి. మనం ఈ శాస్త్రం చదివినటువంటి మనకి భాగవతం చదివినటువంటి మనకి పెద్ద పెద్ద ఆచార్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నారదుడు లాంటి, వ్యాసుడు లాంటి ఆచార్యులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, వాళ్ళలా ఉండాలి. మనం ఎవరినైతే గురువుగా స్వీకరించబోతున్నామో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక శుద్ధ భక్తులు, ప్రామాణికమైనటువంటి ఆచార్యులుగా, వాళ్ళు ఎంతో మందిని శుద్ధ భక్తులుగా మార్చినటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో అలా ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే ప్రామాణికమైనటువంటి గురువుగా మనం అందరం కూడా అంగీకరించాలి. అది మనం ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నారదుడు ఆ ఇతిహాసం గురించి చెప్పబోతున్నారు. ఆ ఇతిహాసం ఏంటిది? నిమి మహారాజు నవయోగీంద్రుల మధ్య జరిగినటువంటి సంవాదం. దాన్ని మనం ఈరోజు వినబోతున్నాం. ఈ సంవాదంలో నిమి మహారాజు నవయోగీంద్రుల్ని 9 ప్రశ్నలు అడుగుతారు. 9 ప్రశ్నలకి సమాధానం నవయోగీంద్రులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్తారు. సో దాన్ని ఎలా చెప్తారు, ఏం చెప్తారు, ఏం ప్రశ్నలు అడిగారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. 15వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. హరే ప్రియవ్రతో కృష్ణ నామ ప్రభు. సుతో మనో స్వయంభువస్య యః ప్రియవ్రతో నామ సుతో మనోహో స్వయం భువస్య యః తస్యాగ్నిద్రస్తతో నాభిరుషభస్తత్సుతః స్మృతః తస్యాగ్నిద్రసస్తతో నాభిర్వృషభస్తః స్మృతః. స్వయంభూ మనువుకు ప్రియవ్రతుడ పుత్రుడుండెను. ప్రియవ్రతుని తనయులలో అగ్నిద్రుడు ఒకడు. అగ్నిద్రునికి నాభి జన్మించెను. అతని పుత్రుడే వృషభదేవుడు. ప్రభుపాదుల భాష్యము. వృషభదేవుని పుత్రుల యొక్క వంశవృక్షము ఈ శ్లోకములో వసకబడినది. హరే కృష్ణ ప్రభుజీ మనం దండాత్మ. మనం చెప్పుకోబోయేటువంటి ఏదైతే ఇతిహాసం ఉందో ఆ ఇతిహాసం వృషభదేవుని పుత్రులకి మరియు నిమి మహారాజుకి జరిగినటువంటి. నిమి మహారాజు ధ్రువుడి యొక్క సారీ నిమి మహారాజు ఎవరి వంశంలో వస్తారంటే నిమి మహారాజు వృషభదేవుని యొక్క పుత్రుడు. ఓకే. నిమి నిమి సారీ సారీ ఋషభదేవుడి యొక్క పుత్రుడు నవయోగీంద్రుడు. ఓకే. ఈ నవయోగేంద్రులు తర్వాత ఆ, నవయోగేంద్రులు ఎక్కడి నుంచి, వాళ్ళ యొక్క ఆది ఏమిటి, వాళ్ళ యొక్క వంశం ఏమిటి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. స్వయంభువ మనువు యొక్క వంశానికి చెందినటువంటి వాళ్ళు. స్వయంభువ మనువుకి పుట్టినటువంటి పుత్రులు ఆ ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడికి అగ్నిద్రుడు పుట్టారు, అగ్నిద్రుడికి నాభి జన్మించారు, నాభికి వృషభదేవుడు జన్మించారు. యాక్చువల్గా మనం చూస్తే స్వయంభువ మనువు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు పుత్రులు ఉన్నారు. ఎస్ ప్రభు. ఉత్తానపాదుడి వంశంలో ఎవరు వచ్చారు? ధ్రువుడు. శివుడు ధ్రువ మహారాజు వచ్చారు కదా. ప్రియవ్రతుడి వంశంలో వచ్చిన ఆయన వృషభదేవుడు. ఓకే. సో ఇప్పుడు ఈ నిమి చక్రవర్తి ఎవరు? నిమి చక్రవర్తి ఎవరు అంటే ఈ యొక్క ఆ, ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు. ఓకే. సో ధ్రువుడి యొక్క తరువాత వంశంలో, తర్వాత తరాలలో నిమి చక్రవర్తి వస్తారు. సో ఈ విధంగా అంటే వీళ్ళందరూ కూడా ఒకే వంశానికి చెందిన వాళ్ళు. ఓకే. వీళ్ళైనా సరే అంటే ఋషభదేవుడైనా సరే, లేకపోతే నిమి చక్రవర్తి అయినా, ఋషభదేవుడి పుత్రులైనా కానీ స్వయంభవ మనువుకు సంబంధించినటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళే. ఓకే. నెక్స్ట్ 16వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. తమహుర్వాసుదేవాంశం మోక్షధర్మ వివక్షయాం సమాహూర్వాసు దేవాంశం మోక్షధర్మ వివక్షయా అవతీర్ణం సుతశతం తస్యాసీద్ బ్రహ్మస్పారగం అవతీర్ణం సుతశతం తస్యాసీద్ బ్రహ్మస్పారగం. శ్రీ వృషభదేవుడు వసుదేవాంశగా అంగీకరించబడినాడు. జీవులను చర్మమోక్షమునకు నడిపించడి ధర్మమును నెలకొల్పుటకే అతడు పుడమిలో అవతరించెను. అతనికి వేద పారంగతులకు 9 పుత్రులుండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఋషభదేవుడి గురించి మనం ఇంతకు ముందే చదివాం. ఓకే. ఋషభదేవుడికి 9 పుత్రులు ఉన్నారు. ఓకే. ఆ 9 పుత్రుల్లో మొదటి వాడు ఎవరు? భరతుడు. భరతుడు. భరతుడు.
ఆ తర్వాత ఆ భరతుడి చరిత్ర కూడా మనం చదివాం. ఆ తర్వాత ఏ విధంగా ఆయన జడభరతుడుగా అయ్యారు, ఆ తర్వాత ఏ విధంగా ఆయన ముక్తిని సాధించారు, అవన్నీ కూడా మనము చదివాం. అయితే ఈ వృషభదేవుడికి ఉన్నటువంటి నూరుగురు పుత్రులు ఉన్నారు. ఆ నూరుగురు పుత్రుల్లో ఆ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, వేద పారంగతులైనటువంటి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. అమృతమద తేషాం వై భరతో జ్యేష్ఠో నారాయణ పరాయణ. లక్ష్మీ ఆత్మకురు. హరే కృష్ణ ప్రభు. తేషాం వై భరతో జ్యేష్ఠో నారాయణ పరాయణ. విఖ్యాతం వర్షమేదధ్యాం నామ్నా భారతమద్భుతం. విఖ్యాతం వర్షమేదజ్ఞా నామ్నాం భరతమద్భుతం. వృషభదేవుని నూరుగురు పుత్రుల్లో జ్యేష్ఠుడగు భరతుడు నారాయణుని పరమ భక్తుడై ఉండెను. భరతుని యశస్సు కారణముగానే ఈ వర్షము ఇప్పుడు భరత వర్షమని ప్రసిద్ధి చెందినది. హరే. భరతుడి గురించి మనం ఆల్రెడీ చదివేశాం. భరత మహారాజు ఎంత గొప్ప భక్తుడండి, భావాస్థితిలో ఉన్నటువంటి భక్తుడు. మనం అందరం అనుకుంటాము భక్తిలో పురోగమిస్తున్నాము, భక్తిలో పురోగమిస్తే మనకి మాయ ప్రభావం ఉండదు అని ధీమాతో ఉంటాం. ఇంతకుముందు ధ్రువుడి విషయంలో కూడా అలానే మనం ఒక ఫిలాసఫీని చెప్పుకున్నాం. ఓకే, తత్వాన్ని చెప్పుకున్నాం. అలానే భరతుడు కూడా ఒక గొప్ప ఉదాహరణ మనందరికీ కూడా. మనం అందరం కూడా భక్తిలో పురోగమిస్తే మనకి ఎదురు లేదు అనేటువంటి భావనలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే భక్తిలో భావాస్థితిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మాయ వదిలిపెట్టదు. కాబట్టి అలాంటి మాయ భావస్థితిలో అంటే భక్తిలో టాప్ మోస్ట్ స్థితి, ఆ తర్వాత ప్రేమ. ఓకే, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మాయ ఏ విధంగా తిరిగి భౌతిక జీవితంలోకి లాక్కొస్తుంది అనేటువంటిది చూడటానికి భరత మహారాజు చరిత్ర మనకి చాలా గొప్పగా తెలుస్తుంది. మరి భావస్థితిలో ఉన్నటువంటి భక్తుడు అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడై ఉండాలి? ఆయన చాలా గొప్ప నారాయణుడి గొప్ప భక్తుడు, పరమ భక్తుడై ఉన్నారు. ఆయన యశస్సు కారణంగానే ఈ భరత వంశము అనేటువంటి పేరు వచ్చింది ఈ భూమి మొత్తానికి కూడా. భరత వర్షం, ఈ భూమి మొత్తం కూడా భరత వర్షంగా గుర్తింపబడింది. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమే భరత వర్షము అనబడుతుంది అనమాట శాస్త్రం ప్రకారంగా. నెక్స్ట్ 18వ శ్లోకం. ఇది భరతుడి యొక్క గొప్పతనం చూసాం మనం. 18వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సభుక్త భోగాం త్యక్వే మాం నిర్ఘతస్తపసా హరిం. సభుక్త భోగాం తక్వే మాం నిర్గతస్తపసాం హరిం. ఉపాసీనస్తత్పదవీం లేభే వై జన్మభిస్త్రిభిః. ఉపాసీనస్త పదవీం లేబే వైజన్మభిస్త్రిభిః. భరతుడు సమస్తమగు లౌకిక సుఖములను తాత్కాలికములు తుచ్చములని భావించి ఈ భౌతిక జగత్తును పరిత్యజించి ఉండెను. యవనవతియగు భార్యను కుటుంబమును విడిచి అతడు కఠోరమగు తపస్సు శ్రీహరిని అర్చించి 3 జన్మల పిదప భగవద్ధామము పొందెను. ప్రభుపాదుల వారి భాష్యము. రాజుగాను జింకగాను మహోన్నతుడగు పరమహంసముగాను అనగా భక్తునిగాను భరతుని 3 జన్మలు పూర్తి వర్ణనము ఈ శ్రీమద్ భాగవతమునందలి 5వ స్కందంలో వసకబడినది. హరే కృష్ణ. 5వ స్కందంలో మనం డీటెయిల్ గా చూసాం. ఆ స్టోరీలోకి మనం ఇప్పుడు ఏమీ వెళ్ళట్లేదు. కాకపోతే మనం అక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి భావన స్థితిలో ఉన్నటువంటి భక్తుడికి కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి 3 జన్మలు పట్టింది. ఎందుకు అనంటే ఏవో చిన్న చిన్న వీక్నెస్లు కారణం. కాబట్టి ఏ వీక్నెస్ లేనటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడు. మనం అందరం కూడా చాలా చాలా వీక్నెస్లు ఉన్నాయి, ఒకటి కాదు. భరతుడిలాగా ఏ ఒక్క వీక్నెస్ మనకి లేదు. మనం భౌతికంగా ఏదీ త్యజించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి మనం భక్తిలో పురోగమించాము, భగవంతుడిని ప్రార్థిస్తాం, నాకు ఈ జన్మలోనే ముక్తినివ్వు, ఈ జన్మలోనే ముక్తినివ్వు అని. అందుకు మన ప్రయత్నము కొన్ని జన్మల పాటు ఉండాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ భరతుడు లాంటి ఒక భావస్థితిలో ఉన్నటువంటి వ్యక్తికే 3 జన్మలు పట్టినప్పుడు మన కృషి భరతుడి కృషి కంటే కూడా ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం చేస్తున్నటువంటి సాధనైనా, మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కర్మలైనా మనకి ఇప్పటికి సరిపోవు. మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో భరతుడిని మించినటువంటి సాధన చేయాలి. అప్పుడే భరతుడి కంటే గొప్ప ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఏంటి భరతుడి కంటే గొప్ప ఫలితం? భరతుడికి 3 జన్మలు పడితే మనం ఈ జన్మలోనే వెళ్ళాలి. అంటే భరతుడు చేసినటువంటి కృషి కంటే 3 రెట్లు కృషి ఎక్కువ చేయాలి కదండి.
భరతుడు అంత కృషి అన్న చేస్తున్నాము మనం ఇప్పుడంటే అని కూడా చేయట్లేదు. కాబట్టి మనకున్న తక్కువ సమయంలో భరతుడు సాధించిన దానికంటే ఎక్కువ సాధించాలి అని అంటే ఎంత ఎక్కువగా మనం ఆధ్యాత్మికంగా కృషి చేయాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు చేతనైనంత వరకు మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకే. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే చదువు. కృష్ణ. తేషాం నవనవద్వీపాం పతయోస్యా సమం తతః తేషాం నవ నవ ద్వీపా పతయోశ్చ సమస్తతః కర్మతంత్ర ప్రణేతారా ఏకాశీతిర్ద్విజాతయః కర్మతంత్ర ప్రణేతార ఏకాశీతిర్విజాతయః. హరే కృష్ణ. వృషభదేవుని ఇతర 9 పుత్రులు భారతవర్షమునందరి నవద్వీపములకు పాలకులుగానై సమస్త లోకములపై తమ పూర్తి ఆధిపత్యమును పొందిరి. 81 మంది పుత్రులు ద్విజులుగానై వైదిక కర్మకాండ పదమును ప్రవర్తిల్లజేసిరి. భాష్యము. వృషభదేవుడు 9 మంది పుత్రులచే పాలింపబడినట్టి 9 ద్వీపములు జంబూద్వీపమందరి 9 వర్షములు. అవే భారతము, కిన్నెరము, హరి, కురు, హిరణ్మయ, రమ్యకము, ఇలావృతము, భద్రాస్యము, కేతుమాలము అనునవి. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుని పుత్రుల్లో 9 మంది ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా పాలించారు. జంబూద్వీపాన్ని పాలించారు. జంబూద్వీపాన్ని 9 వర్షాలుగా విభజించి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్కళ్ళు చక్రవర్తిగా, రాజులుగా వాళ్ళు పాలించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 2021 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నవాభవన్ మహాభాగా మునయో హ్యర్ధశంసినః నవాభవన్ మహాభాగా మునయో యాత్ర సంసినః క్షమణా వాత రసనా ఆత్మవిద్యా విశారదా రమణ వాత రసన ఆత్మ విద్యా విశారదః కవిర్హవిరంతరీక్ష ప్రభు బుద్ధ పిప్పలాయనః కవిర్హ విరస్తదీక్షః ప్రభు విప్పలాయనః ఆవిర్హోత్రోధధూమిలాస్ చమసః కరభాజనః అవిర్హోత్రోద్రుమిలచ్చ మసాకర భాజనః. వృషభదేవుని మిగిలిన 9 పుత్రులు పరతత్వ జ్ఞానం విస్తరింపజేయటకు గట్టి ప్రయత్నంతో పనిచేసినట్టి మహాభాగులగు మునులు. దిగంబరులుగా సంచరించిన ఆ మునులు ఆత్మ విద్యా విశారదులై ఉండిరి. కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమనుడు, కరభాజనుడు అన్నవి వారి నామములు. భాష్యము. విదేహరాజుకు నిమి వృషభదేవుని పుత్రులను నవయోగింద్రులను ఈ క్రింది 9 ప్రశ్నలు అడిగి ఉండరు. 1. మహోన్నతము శుభము ఏమిటి? ఇది 2వ అధ్యాయం 30 శ్లోకంలో ఉంది. 2. ధర్మము, స్వభావము, ఆచారము, వాక్కులు, భాగవతుని బాహ్య లక్షణములు ఏమిటి? 2.44. 3. విష్ణు భగవానుని బాహ్యశక్తి ఏమిటి? 3.1. 4. మనుషుడు ఈ మాయ నుండి ఎట్లు విముక్తుడు కాగలడు? 3.17. 5. బ్రహ్మము యొక్క నిజమైన గుర్తు ఏమిటి? 3.34. 6. కర్మ యొక్క 3 రకములు అనగా సకామ కర్మ ఫలముపై ఆధారితమైనటి కర్మము, భగవద్దర్పితమైన కర్మము, నైష్కర్యము అనగా ఏమిటి? 3.41. 7. భగవానుని వివిధ అవతారముల వివిధ లీలలు ఏమిటి? 4.1. 8. భగవంతునికి విరోధి అయిన వాడు భగవద్భక్తి రహితుడు పొందే గమ్యం ఏమిటి? 5.19. 4 యుగములలో అవతరించిన భగవానుని 4 యుగావతారముల వర్ణములు, రూపములు, నామములు ఏమిటి? వారిని అర్చించడి విధానం ఏమిటి? 5.1. ఈ విచారణలకు మహాభక్తులకు కవి, హవి, అంతరిక్షుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిడుడు, చమనుడు, కరభాజనుడు దివ్యమగు సమాధానం వసదిరి. ఈ 9 పరమహంసలు తమ తమ వంతుగా 9 ప్రశ్నలకు ఇట్లా సమాధానం వసదిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ నెంబర్ చదవమంటారా? ఓకే. సో ఈ భాష్యం చదివితే మనకు రాబోయేటువంటి ఈ అధ్యాయాల్లో వచ్చేటువంటి సమాధానాలన్నీ కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. మొత్తం చూస్తే మనకి 5 అధ్యాయాలు రాబోయేటువంటి 5 అధ్యాయాలు కూడా
ఈ వృషభదేవుడి యొక్క పుత్రులైనటువంటి నవయోగీంద్రుల్ని నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నలు, ఆ 9 ప్రశ్నలకి సమాధానాలు ఉండబోతున్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ వృషభదేవునికి మొదటి 9 మంది పుత్రుల గురించి చెప్పేశారు. ఆ 9 మంది పుత్రులు కూడా వాళ్ళు జంబూ ద్వీపాన్ని ఒక్కొక్క 9 మంది 9 వర్షాలుగా విభజించి ఆ వర్షాలని వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. ఓకే, ఇక మిగిలిన ఇంకొక 9 మంది దిగంబరులయ్యారు. వాళ్ళు ఆ పరతత్వ జ్ఞానాన్ని విస్తరింపజేయడం కోసం గట్టి ప్రయత్నంతో పనిచేసినటువంటి మహాభాగులైనటువంటి మునులు. దిగంబరులుగా సంచరించిన ఆ మునులు ఆత్మవిద్యా విశారదులై ఉన్నారు. కవి, కవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ధ్రుమిలుడు, చమునుడు, కరభాజనుడు అనేటువంటివి వాళ్ళ యొక్క పేరు. ఈ 9 మందిని నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నలు కూడా మనకి భాష్యంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనం ప్రత్యేకంగా రాసుకోకపోయినా దీన్ని ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఏ ప్రశ్నకి సమాధానం ఏ శ్లోకంలో ఉంది అనేటువంటిది కూడా మనకి భాష్యంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అవన్నీ కూడా మనం చదవబోతున్నాం. ఈ 9 ప్రశ్నలు చూస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినటువంటి ప్రశ్నలే. ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ భాగవతం మొత్తం చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అదే ప్రశ్న, అలాంటి ప్రశ్నలే ఈయన కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నలకు కనుక మనం సమాధానం కనుక కరెక్ట్ చెప్పగలిగితే మనకి భాగవతం మొత్తం విని అర్థం చేసుకున్నట్లే. కాబట్టి ఈ ప్రశ్నల్ని మనము నోట్ చేసుకోవాలి. ఒకటి, మహోన్నతమైనటువంటి శుభము ఏమిటి? మహోన్నతమైనటువంటి శుభము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి పరీక్షణ్ మహారాజు కూడా అడిగారు. జీవులందరికీ పరమ సర్వజనులకి శ్రేయదాయకం. అందరికీ శ్రేయోదాయకమైనటువంటి విషయం ఏమిటి అని ఆయన కూడా అడిగారు. దీనికి 2వ అధ్యాయం 30వ శ్లోకంలో ఈ ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. తర్వాత ధర్మము, స్వభావము, ఆచారము, వాక్కులు, భగవంతుని బాహ్య లక్షణము ఏమిటి? ఓకే, కొన్ని కొన్ని అడిగారు. ఓకే, ధర్మం అంటే యాక్చువల్గా ధర్మం అంటే ఏంటో మనకి తెలియదు. కాబట్టి ఆ ఆ ధర్మం గురించి, అంటే భాగవత ధర్మం గురించి ఇక్కడ మాట్లాడబోతున్నారు. మూడవది, విష్ణు భగవానుడి యొక్క బాహ్య శక్తి ఏమిటి? ఏంటి విష్ణు భగవాని బాహ్య శక్తి? బహిరంగ శక్తి ప్రకృతి ప్రభుజీ. మాయ, భౌతిక జగత్, భౌతిక జగత్తు, భౌతిక మాయ, ప్రకృతి, మాయ, ప్రకృతి, మాయ, మాయ శక్తి, భౌతిక మాయ, మహామాయ. వాళ్ళు ఈ మాయ నుండి ఎట్లు విముక్తుడు కాగలడు? అంటే మాయ నుంచి, మాయ బంధనం నుంచి బయటికి రావాలంటే ఎలా సాధ్యమవుతుంది? బ్రహ్మం యొక్క నిజమైనటువంటి గుర్తు ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భగవంతుణ్ణి అనుభూతం చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని చెప్తారు. అసలు నిజమైనటువంటి ఇండికేషన్ ఏంటి? అసలు భగవంతుడు అంటే ఏంటి? బ్రహ్మం యొక్క నిజమైన గుర్తు ఏమిటి? కర్మ యొక్క 3 రకములు, కర్మ, వికర్మ, అకర్మ అంటాం కదా, 3 రకములు. అనగా సకామ కర్మ ఫలములపై ఆధారితమైనటువంటి కర్మము అంటే పుణ్యకర్మలు. ఓకే, భగవద్భక్తి, భగవదర్పితమైనటువంటి కర్మలు అంటే భక్తి యోగంలో చేసేటువంటి కర్మలు. నైష్కర్మ్యము అనగానేమిటి? ఇది 3 రకాల కర్మల గురించి ఆయన అడుగుతున్నారు. భగవానుని వివిధ అవతారములు, వివిధ లీలలు ఏమిటి? ఇది కూడా ఇవి మనం కూడా ఇంతకు ముందు చూసాం. అడిగారు Yes, yes. పురుష అవతారాలు. భగవంతునికి విరోధి అయిన వాడు, భగవద్భక్తి రహితుడు పొందే గమ్యం ఏమిటి? భగవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే భగవంతుడి యొక్క పట్ల భక్తి లేనటువంటి వాళ్ళు అంటే నాస్తికులు, వాళ్ళ గతి ఏంటి అని అడుగుతున్నారు. నాస్తికులందరూ కూడా వినాల్సినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది. 4 యుగములు అందరికీ ఇప్పుడు నేను నాస్తికుడిని అని చెప్పుకోవడం పెద్ద గొప్ప అయింది కదా. నేను భగవంతుడిని నమ్మను, నేను గొప్పవాణ్ణి అని అనుకోవడం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, అలాంటి వాళ్ళు వినాల్సినటువంటి ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఈ జీవితం తర్వాత వాళ్ళు పొందబోయేటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి వాళ్ళకి అవగాహన లేదు. అందుకనే వాళ్ళు మనం చెప్పేటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను వాళ్ళు నమ్మరు. వాళ్ళకి నమ్మకుండా మనల్ని కూడా పిచ్చివాళ్ళగా జమ కడతారు. నెక్స్ట్, 4 యుగములలో అవతరించడి భగవానుని యుగావతారముల వర్ణములు, రూపములు, నామములు ఏమిటి? వారిని అర్చించడి విధానం ఏమిటి? ఒక్కొక్క యుగానికి ఒక యుగ అవతారం అనేటువంటిది ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, చాలా రకాల అవతారాలు ఉన్నాయి. పురుషావతారాలు, గుణావతారాలు, కళావతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, యుగావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు కూడా ఉన్నాయి.
ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని స్థాపించడం కోసం, ఆ యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ అవతారం అనేటువంటిది రావడం జరుగుతుంది. కలియుగానికి యుగావతారం ఎవరు? యుగ ధర్మాన్ని స్థాపించింది ఎవరు? చైతన్య శ్రీ మహాప్రభు. చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు. కరెక్ట్. ఓకే. సో ఆ యుగావతారాల గురించి చెప్పమంటున్నారు. 4 యుగాల్లో ఉండేటువంటి 4 యుగావతారాలు ఏమిటి, వాళ్ళని అర్చించే విధానం ఏమిటి అని అడుగుతున్నారు. ఈ విచారణలన్నిటికీ కూడా సమాధానాలు మనకి రాబోయే అధ్యాయాలలో ఉండబోతున్నాయి. ఓకే. నెక్స్ట్ 22వ శ్లోకం. సునీత మాత, సునీత కంఠమని. సునీత కంఠమని మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. తయేతే భగవద్రూపం విశ్వం సదసదాత్మకం తయేతే భగవద్రూపం విశ్వం సదసతాత్మకం ఆత్మనో వ్యతిరేకేణ పశ్యంతో వ్యచరన్ మహీం. ఆత్మనో వ్యతిరేకేణ పశ్యంతో వ్యచరన్మహీం. భావము: స్థూల సూక్ష్మాత్మకముగు సమస్త విశ్వమును భగవద్ రూపముగను ఆత్మకు అభిన్నమైనదిగను చూచుచు ఆ మునులు పుడమి అంతటను సంచరించిరి. భాష్యము: నవయోగేంద్రులని తెలియబడేది వృషభదేవుని 9 పుత్రులు పారమహంస చరితం, పరమహంస లక్షణయుతులు అని పిలువబడేది మహోన్నతమగు ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితిలో నెలకొని ఉండిరని ప్రస్తుత శ్లోకమునందు రాబో శ్లోకమునందు స్పష్టంగా చూపబడినది అని శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. అనగా వారు భగవానుని విశుద్ధ భక్తులై ఉండిరి. శ్రీధర స్వామి, జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి విశ్వము తమకు అభిన్నమైనదిగాను, అట్లే పరమాత్ముడకు శ్రీకృష్ణునికి అభిన్నమైనదిగాను నవయోగేంద్రులు గాంచినట్లు ఆత్మనో వ్యతిరేకేణ అను పద సముదాయము సూచించును. ఆత్మనః పరమాత్మనః సాక్షాత్ అవ్యతిరేకేణ విశ్వస్య తచ్చక్తి మయాత్వాదితి భావః అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు విశేషంగా వ్యాఖ్యానించిరి. అనగా ఆత్మనః అను పదము పరమాత్మను సూచించును. సమస్త విశ్వము పరమాత్మను శక్తితో నిండి ఉన్నది కనుక అతనికి అది అభిన్నమై ఉన్నది అని దాని అర్థము. విశ్వము జీవునికి భగవానునికి అభిన్నమైనదని ఇతడు తెలుపబడినప్పటికీ జీవుడు గాని భగవంతుడు గాని భౌతికమని ఎవరు తలంచరాదు. అసంగో హ్యయం పురుష, జీవునికి భగవానునికి భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేదు అని వేదమంత్రము తెలుపుచున్నది. అంతేగాక 8 స్థూల సూక్ష్మతత్వములను కూడినట్లు సమస్త విశ్వము దేవదేవుని భిన్న ప్రకృతి అని, అపరా ప్రకృతి అని భగవద్గీత తెలిపింది. తమ ధామము శాశ్వతమైనదని, అచ్చట సచ్చిదానందమయ జీవనము నెలకొని ఉండునని, భగవదంశ అయిన జీవుడు కూడా నిత్యుడే అని, మమై వంశో జీవలోకే జీవభూత సనాతన భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలిపి ఉన్నాడు. అంతేగాక అట్టి నిత్య భగవద్ధామమునకు తిరిగి చేరినంతట జీవుడు ఈ తాత్కాలిక జగత్తునకు ఎన్నడూను తిరిగి రాడు. ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అయినచో జీవుడు భగవంతుడు ఈ భౌతిక విశ్వమునకు అభిన్నులని ఎందుకు చెప్పబడినదని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఈ ప్రశ్నకు శ్రీ నారదముని శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందంలో 1.5.20లో ఇదం హి విశ్వం భగవానివేతరో యతో జగత్స్థాన నిరోధ సంభవాః. ఆ దేవదేవుడే విశ్వం రూపమున స్వయంగా నిలిచి ఉన్నను, దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వం అతని నుండి ఉద్భవించి అతని ఎందే నిలిచి ఉండి విలయం పిమ్మట అతని ఎందే ప్రశ్నించును అని చక్కగా సమాధానం వసగను. నారదముని వాక్కును చక్కగా వివరించుచు శ్రీల ప్రభుపాదులు ఈ సున్నితమైన తాత్విక విషయమును ఇట్లు తెలియజేసిరి. విశుద్ధ భక్తునికి ముకుందుని తత్వము రూపసహితమును రూపరహితమును అయి ఉన్నది. నిరాకార విశ్వరూప భావనము ఆ ముకుందుని శక్తి ప్రకటమే కనుక అది ముకుందుడే అయి ఉన్నది. ఉదాహరణకు వృక్షం పరిపూర్ణం కాగా పత్రములు, పుష్పములు, శాఖలు మున్నగునవి దాని అంశాలే ఉన్నవి. పత్రములు, శాఖలు ఒక విధంగా వృక్షమే అయినను పూర్ణమైన వృక్షం పత్రములు గాని శాఖలు గాని కాజాలదు. విశ్వమంతయు బ్రహ్మస్వరూపమని వేదములు తెలుపుచున్నవి. సమస్తము పరబ్రహ్మము నుండి ఉద్భవించినందున అతనికి అన్యముగా ఏదీను లేదని దీని భావము. అట్లే పాదములు, హస్తములు దేహమని పిలువబడినను దేహం మాత్రం పాదములు గాని హస్తములు గాని కాదు. భగవానుడు సచ్చిదానంద సౌందర్య స్వరూపుడు. ఆ విధంగా జగత్తు కూడా పాక్షికంగా సచ్చిదానంద పూర్ణముగాను సుందరముగాను గోచరించును. వేద నిర్ణయం అనుసరించి భగవానుడు సహజముగా సర్వశక్తిమంతుడు. ఆ విధంగా అతని శక్తులు సర్వదా పరిపూర్ణములు, అతనితో సమానములు అయి ఉండును.
భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు వాటికి సంబంధించిన సమస్తము ఆ దేవదేవుని బాహ్యాభ్యంతర శక్తుల నుండియే ఉద్భవించుచున్నవి. బాహ్య శక్తి న్యూనమైనది కాగా అంతరంగిక శక్తి ఉన్నతమై ఉన్నది. అంతరంగిక శక్తి జీవశక్తి అయినందున భగవానునితో సంపూర్ణ ఏకత్వమును కలిగి ఉన్నది. కానీ జడమైన బాహ్య శక్తి పాక్షికంగా అతనితో ఏకత్వమును కలిగి ఉన్నది. అయినను ఈ రెండు శక్తులు తమకు కారణమైనట్టి భగవానునితో సమానములు గాని అధికములు గాని కాజాలవు. విద్యుత్ శక్తి ఎంతటి శక్తివంతమైనను సర్వదా ఇంజనీర్ యొక్క అదుపులోనే ఉన్నట్లుగా అట్టి శక్తులు సర్వదా భగవానుని ఆధీనంలోనే నిలిచి ఉండును. మానవులు ఇతర జీవులు భగవానుని ఆంతరంగిక శక్తిచే సృష్టించబడినట్టి వారు. ఆ విధంగా జీవుడు భగవానునితో ఏకత్వమును కలిగి ఉన్నాడు. కానీ అతడు ఎన్నడును దేవదేవునికి సమానుడు గాని అధికుడు గాని కాజాలడు. విశ్వము జీవులు భగవంతుని నుండి ఉద్భవించినట్టేనని శ్రీల ప్రభుపాదులు ఇతడు స్పష్టంగా వివరించిరి. వేదాంత సూత్రమునందు మరియు శ్రీమద్ భాగవత ఆరంభ శ్లోకంలోను జన్మాద్యస్య యతః దేని నుండి సమస్తం ఉద్భవించునో అదే పరతత్వము అని ఇచ్చట ధ్రువపరపబడినది. అట్లే ఈశోపనిషత్ కూడా ఇట్లు పలికినది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. దేవదేవుడు పూర్ణుడు. ఈ విశ్వము అతని శక్తి ప్రకటన కనుక అది కూడా పూర్ణమైనట్లు గోచరించును. అనగా ఈ భౌతిక జగత్తు భగవంతుని నుండి ఉద్భవించింది కనుక అతనికి అభిన్నమై ఉన్నది. సూర్యకిరణములు తమ ఉద్భవమునకు కారణమైనట్టి సూర్యగోళమునకు అభిన్నమగుట ఇటువంటిదే. అట్లే దేవదేవుని ఉన్నత శక్తి విస్తారములైనట్టి జీవులు కృష్ణునికి అభిన్నులు. అయినను ఈ అభిన్నత్వం గుణరీతినే గాని పరిమాణ రీతిని కాదు. ఉంగరములు కంకణముల వంటివి బంగారు ఆభరణములలోని బంగారము మరియు బంగారు గనిలోని బంగారము గుణరీత్యా సమానమే అయినను గనిలోని బంగారం కంకణము లేదా ఉంగరములోని బంగారం కన్నా పరిమాణ రీత్యా ఎంతో ఘనమైనది. అట్లే భగవాను అనంత శక్తి యొక్క ఆధ్యాత్మిక ఉద్భవములుగా మనము గుణరీత్యా భగవానునితో ఏకమే అయినను భగవానుని పరమశక్తితో పోల్చినచో గుణరీత్యా అత్యల్పము, దానికి నిత్య అధీనములము అయి ఉన్నాము. కనుకనే భగవానుడు విభు అని పిలువబడగా అంటే అనంత శక్తిమంతుడు. మనము అణు సూక్ష్మాతి సూక్ష్మము అధీనులము అని పిలువబడుతుంది. ఇది నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. కఠోపనిషత్తు 2.2.13 యొక్క వాక్యంలో వేద సాహిత్యం నందును ధ్రువపరపబడినది. నిత్యులకు అసంఖ్యాక జీవులు పరమనిత్యుడకు భగవానునిపై ఆధారపడి ఉన్నారు. నిరాకారవాద తత్వవేత్తలు చెప్పిన రీతిగా అట్టి అధీనత భౌతిక అస్తిత్వంలోని మాయచే సృజింపబడినది కాదు. అది నిత్య సంబంధమునకు సంబంధించినట్టిది. దానిలో భగవానుడు నిత్య శ్రేష్ఠుడు కాగా మనము నిత్య అల్పులమై ఉన్నాము. భగవానుడు నిత్య స్వతంత్రుడు, మనము నిత్య అధీనులము. దేవదేవుడు నిత్య పరిపూర్ణుడు కాగా మనము దేవదేవునితో పోల్చినచో నిత్య అపూర్ణులము అయి ఉన్నాము. భగవానుడు హరే కృష్ణ. ఓకే, సో నెక్స్ట్ నుంచి తర్వాత నుంచి ఇందుమతి మాతాజీ చదవండి. ముందు దీనికి ఇంతవరకు మనము చెప్పుకుందాం, తర్వాత డీటెయిల్స్ భాష్యంలో మిగిలిన పార్ట్ తర్వాత చూద్దాం. స్థూల సూక్ష్మాత్మకమైనటువంటి సమస్త విశ్వమును భగవద్ రూపముగను ఆత్మకు అభిన్నమైనదిగాను చూచుచు ఆ మునులు పుడమయందంతటను సంచరించిరి. ఇప్పుడు ఈ నవయోగీంద్రుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఋషభదేవుని యొక్క 9 మంది పుత్రుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు దిగంబరులుగా, వీళ్ళు సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు పరమహంస స్థితిలో ఉన్నారు. పరమహంస అని ఎప్పుడు పిలువబడతారు అనంటే, మనం ఒకవేళ జ్ఞానయోగులం అయిపోయి, లేదు అనంటే మనము నిరాకార బ్రహ్మంలో లీనమైపోగలిగినంత భక్తిలో పురోగమించినట్లయితే మనం పరమహంసలుగా గుర్తింపబడతామా? మనం పరమహంసలము ఎప్పుడు అవుతాము? దేని మీద వ్యామోహం లేకుండా ఓన్లీ కృష్ణ భక్తి ఆధ్యాత్మిక పూర్ణ స్థితిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పూర్ణ దేని మీద వ్యామోహం లేకుండా అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోయే వాళ్ళకు కూడా దేని మీద వ్యామోహం ఉండదు. ఓకే, సో ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితి అంటే హంస ఏం చేస్తుందండి? హంస ఏం చేస్తుంది? మీరు పాలలో నీళ్లు ఎంత కలిపినా నీళ్లను వేరు చేస్తుంది హంస. పాలను మాత్రమే తాగుతుంది హంస. అంటే దానికి అంత జ్ఞానం ఉంది, అంత శక్తి ఉంది. అట్లనే పరమహంసలు కూడా వాళ్ళకి ఎలాంటి జ్ఞానం ఉంటుందంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని వాళ్ళు చాలా సులభంగా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఉంటారు. నిరాకార బ్రహ్మాన్ని ఆకర్షితులైనటువంటి వాళ్ళు పరమహంసలు కాదు.
ఓకే, వీళ్ళకి పరతత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయంలో పూర్తి జ్ఞానం ఉంది. వాళ్ళు ఎక్కడ నిరాకార బ్రహ్మానికో దేనికో ఆకర్షితులైపోయి నిరాకార బ్రహ్మాన్ని శక్తిగా చూస్తారు. మనం అందరం అనుకుంటాం శక్తిమానుడు ఒకటే అని అనుకుంటాం. ఏ విధంగా అయితే వృక్షంలో ఉన్నటువంటి ఆకులు కాండాలు అన్ని కూడా వృక్షంలో భాగమే కాబట్టి మనం ఆకును చూసినా లేకపోతే కొమ్మను చూసినా వృక్షం అని అనేస్తాం. కానీ పూర్ణ వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షంతో సమానం ఆకు కాలేదు, కొమ్మ కాలేదు. అలానే నిరాకార బ్రహ్మము అనేటువంటిది కూడా పూర్ణుడైనటువంటి భగవానుడి యొక్క శక్తి భగవంతుడితో సమానమని చూడడం తప్పులేదు. కానీ భగవంతుడు శక్తితో సమానము అని అంటే శక్తిమానుడు శక్తితో సమానం ఎప్పటికీ కాలేడు. శక్తిమానుడు శక్తి కంటే కూడా మూలం. కాబట్టి ఈ నిరాకార బ్రహ్మం అనేటువంటిది శక్తిగానే చూడాలి. ఓకే, భగవంతుడి యొక్క శక్తి. అలాంటప్పుడు భగవంతుడి యొక్క శక్తిని భగవంతుడితో పోల్చితే మనకి పూర్తి జ్ఞానం లేనటువంటి స్థితి అవుతుంది. ఆ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు పరమహంసలు. ఓకే, ఈ జ్ఞానం అంతా ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలను చూసి ఆ అద్భుతాన్నే భగవంతుడు అని భావించి ఆ అద్భుతానికే అర్చన చేసేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. మనం చూస్తూ ఉంటాం, చాలా అద్భుతాలను చూస్తూ ఉంటాం, చాలా టాలెంట్ చూస్తూ ఉంటాం. మనం అందరం చివరికి అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అని అంటే ప్రకృతి. కాబట్టి ప్రకృతే దైవం అని ప్రకృతిని కూడా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా మనకి ఏది అద్భుతం అని అనిపిస్తుందో ఆ అద్భుతాన్ని ఆకర్షించేసి ఆ అద్భుతానికి పూజలు చేయడం అనేటువంటిది ఏది ఉందో అది అజ్ఞానం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ అద్భుతానికి కూడా మూలం ఏమిటి. ఇప్పుడు ఎవరైనా సినిమా యాక్టర్, మనం చిన్నప్పుడు ఒక్కొక్కరికి ఫేవరెట్ హీరో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఫేవరెట్ హీరోయిన్ ఉంటారు. ఉమ్, కొంతకాలం నాకు పలానా హీరో అంటే ఇష్టం, ఆయన సినిమాలు నచ్చుతాయి, ఆయన ఫ్యాను అని చెప్పేసి ఆయన కోసం కొట్టుకుంటారు కూడా. ఇతర ఆ, వేరే సినిమా యాక్టర్ కి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ కొంతకాలం తర్వాత అంతకంటే బాగా యాక్షన్ చేసేవాళ్ళు ఇంకెవరైనా వచ్చారనుకోండి, అంతకంటే బాగా ఫైటింగ్, అంతకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం మారిపోతారు. ఎవరికైతే ఇంతకుముందు వీళ్ళని ఫ్యాన్ చేస్తామో వదిలేసి ఆయన వదిలేసి ఇంకొకరికి ఫ్యాన్ అవునండి. అయిపోతాం మనం. అంటే అప్పటికే అది అద్భుతం. ఓకే, అప్పటికి ఆయన అద్భుతం, ఆయనకి మించిన యాక్టర్ లేడు అన్నప్పుడు మనం అనుకోని ఆయన్నే మనం ఆ, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా లేదా గొప్పవానిగా ఆయనకి పూజలు చేయడం, ఆయనకి సన్మానాలు చేయడం అన్ని చేస్తారు. ఆ తర్వాత అంతకంటే గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన్ని వదిలేసి ఈయనకి చేస్తారు. అంటే ఇది పూర్తి జ్ఞానం అన్నట్ల? కాదు ప్రభు. పూర్తి జ్ఞానం కాదు. అలానే నిరాకార బ్రహ్మానికి కూడా ఆకర్షితులైనా లేకపోతే ప్రకృతికి కూడా ఆకర్షితులైన, ప్రకృతినే దేవుడు అనుకునేటువంటి వాళ్ళైనా సరే మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆ అద్భుతాలను చూసి ఆకర్షితులు అవడం కాదు. మనం తెలుసుకోవాల్సింది ఆ అద్భుతానికి మూలం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏమిటి అని అంటే మనం సాంప్రదాయబద్ధంగా చేస్తూ వస్తున్నటువంటి ఆ, పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవే మనకి శత్రువులు. మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు శ్రీల ప్రభుపాద తోటి చెప్పింది ఇదే. ఆ, ఆయన చాలా కొన్నిసార్లే ప్రభుపాదలను కలిశారు. కలిసినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పిన మాట ఏమిటి అని అంటే పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు, భారతీయులందరూ కూడా పుణ్యకార్యాలు చేస్తూనే ఉంటారు. ఎవరో ఒక పుణ్యకార్యం, ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి కూడా పుణ్యకార్యం చేస్తూనే ఉంటారు. దేవుణ్ణి పూజించడం, గుళ్ళకి పోవడం, దానాలు చేయటం, ధర్మాలు చేయటం, యజ్ఞాలు చేయటం, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ మనందరికీ ఇదే శత్రువు అని చెప్పారు ఆయన. ఇది ఈ సమాజానికే శత్రువు అని చెప్పారు. ఇలాంటి వాళ్ళకంటే భగవంతుడు నమ్మని వాళ్ళే మేలు అని చెప్పారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు మన ప్రభుపాదుల వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉంటే మందిరాలు స్థాపించకు, నీ దగ్గర డబ్బు ఉంటే పుస్తకాలు ప్రింట్ చేయి, ప్రచురించు అని చెప్పారు. ఓకే, ఎందుకు చెప్పారు? అప్పటికి మందిరాలు, ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా మఠాలు స్థాపించారు, ఆయన కూడా మందిరాలు కట్టారు, ఆయన కూడా 70 మందిరాలు పైన కట్టేశారు. అప్పటికి అన్ని కూడా చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి. కానీ అవన్నీ ఆయన శిష్యులకే కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాయి. ఆయన శిష్యులకే ఒకళ్ళు నేను ఈ
పవర్ కావాలి, నాకు ఈ అధికారం కావాలి, నేను ఈ పొజిషన్ కావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు అయిపోయారు. కానీ ఎవరు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు మందిరాలు స్థాపించారు అనేటువంటి విషయం తెలుసుకోలేకపోయారు. అందుకని ప్రభుపాదుల వారితో ఏం చెప్పారంటే, నీ దగ్గర డబ్బుంటే మందిరాల కంటే ముఖ్యమైనటువంటి విషయం పుస్తకాలు ప్రచురించు. ఎందుకంటే ఆ జ్ఞానం అవసరం అందరికీ. మందిరాలు ఉన్నదే జ్ఞానం ఇవ్వడానికి. కానీ ఈ మందిరాలకి వెళ్ళేటువంటి వీళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి సాంప్రదాయబద్ధంగా మన పెద్దోళ్ళు ఎలా పూజలు చేశారో మనం అలానే పూజలు చేయడం, మన పెద్దోళ్ళు ఎలా యజ్ఞాలు చేశారో మనం అలానే యజ్ఞాలు చేయడం, మనం చేసినటువంటి యజ్ఞానికి, మనం చేసినటువంటి పూజకి ఏం ఫలితాన్ని పొందబోతున్నాము అనేటువంటి విషయంలో కూడా పూర్తి జ్ఞానం లేకుండా, ఆ ఫలితం మనల్ని బంధిస్తుందా ముక్తుల్ని చేస్తుందా అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా మనం ఆ విధంగా బద్ధులమైపోతున్నాము. కాబట్టి ఏదైతే నేను కష్టపడ్డానో ఆ కష్టం అంతా కూడా ఈ నా శిష్యులే ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకోవడం చూస్తుంటే నాకు అది వృధా అయిపోయింది అలా అనిపిస్తుంది. మందిరాలు స్థాపించి సాధించింది ఏమి లేదని అన్నారు. అందుకనే ప్రభుపాదుల వారిని ఉద్దేశించి, అందుకని మీరు చూడండి, ఇస్కాన్ మందిరంలో కేవలం దర్శనం మాత్రమే జరగదు. ఏ రోజైనా సరే మీరు చూడండి, ప్రతి రోజు క్లాస్ ఉంటుంది. ఓకే, ప్రతి శనివారం ప్రతి ఆదివారం మీరు వెళ్ళి చూడండి, అక్కడ క్లాస్ జరుగుతుంది. అంటే జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం లేకుండా కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటే అది మూఢభక్తిగా మారిపోతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించే విధంగా మనకి ఉండాలి అని మనకి చెప్పారు. అందుకనే పరమహంస స్థితికి మనం వెళ్ళడము అని అంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నవయోగేంద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు. వీళ్ళు ఏది పాలు ఏది నీళ్లు అని తెలుసుకుని ఉన్నవాళ్ళు. వీళ్ళకి పూర్తి జ్ఞానం అనేటువంటిది ఉంది. అందుకని మనకి కొన్ని ఉదాహరణలతో చెప్తున్నారు. నిరాకార బ్రహ్మం ఎందుకు భగవంతుడితో సమానం కాదు అనేటువంటి విషయానికి, ఏ విధంగా అయితే చెట్టుకున్నటువంటి ఆకులు, చెట్టుకున్నటువంటి కొమ్మలు చెట్టుతో సమానం కాదో, ఏ విధంగా బంగారపు గని నుంచి తీసినటువంటి బంగారాన్ని మనం వస్తువులు తయారు చేయడానికి వాడతాం, ఆ బంగారపు వస్తువులు తయారు చేయడానికి వాడనేటువంటి బంగారం కూడా గనికి ఉన్నటువంటి గుణాలని, లక్షణాలని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా బంగారం అని అన్నంత మాత్రాన ఆ గనితో ఎప్పుడు సమానం కాదు. కాబట్టి గుణాలలో, లక్షణాలలో ఏకమైనప్పటికీ అది పరిమాణంలో మాత్రం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క శక్తితో సమానం అని ఇప్పుడు కూడా అనకూడదు. భగవంతుడి యొక్క శక్తి నిరాకార బ్రహ్మము, భగవంతుడి యొక్క శక్తి ఈ భౌతిక ప్రకృతి, భగవంతుడి యొక్క శక్తి ఇతర దేవీ దేవతలకు ఉన్నటువంటి శక్తి కూడా ఆయన నుంచే పొందినటువంటి ఈ శక్తులన్నీ కూడా. కాబట్టి ఏ దేవీ దేవతలను చూసి, అంటే మనం చాలా మందికి ఆకర్షితులు అవుతాం, అనేక రకాల దేవతలకి ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే మనకి తెలియదు ఏమిటి అని అంటే, ఆ దేవుడు ఆ దేవత కూడా భగవంతుడి యొక్క శక్తి అనేటువంటి విషయం మనకు తెలియదు. ఆ శక్తి కేవలం అంశం మాత్రమే అనేటువంటిది మనకు తెలియదు. పూర్ణం ఎప్పుడు కూడా పూర్ణమే. ఆ పూర్ణంకి మనము పూజ చేస్తే ఆయన అంశం అయినటువంటి అన్ని శక్తులకి కూడా పూజ చేసినట్లు అవుతుంది అనేటువంటి జ్ఞానం మనకి లేకపోవడం. అందుకనే మనకి ఇక్కడ చెప్తున్నారు ఈశోపనిషత్తు, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, పూర్ణంలో నుంచి ఎంత తీసేసినా కానీ అది పూర్ణమే ఉంటుంది. పూర్ణానికి ఎంత కలిపినా కానీ అది పూర్ణమే. అదే భగవంతుడు. ఓకే, శ్రీకృష్ణుడు. కాబట్టి ఏదైనా సరే తరిగిపోతుంది అంటే అది భగవంతుడు. ఆయన శక్తి అనంతం, ఆయన విభూతులు అనంతం. అనంతమైనటువంటి శక్తుల్ని కలిగినటువంటి భగవంతుణ్ణి మనం పూజించడం మానేసి ఆయన యొక్క అంశాలైనటువంటి, లేకపోతే ఆయన యొక్క విస్తారమైనటువంటి శక్తులను మాత్రమే మనం గనక పూజిస్తూ ఉన్నామంటే మనకి పూర్ణాన్ని పూజించినటువంటి లాభం అనేటువంటిది మనకి రాదు. ఓకే, ఇంకొకటి నిత్యానాం. ఓకే, సో శాశ్వతమైనటువంటి వాడు భగవానుడు. ఓకే, కొంతకాలానికి ఉండి కొంతకాలానికి కనిపించకుండా ఉండేటువంటిది కాదు భగవంతుడి యొక్క అంటే పరతత్వము. అంటే ఆయన నిరంతరం, నిత్యం. ఓకే, సృష్టికి పూర్వము ఉన్నారు, సృష్టికి తర్వాత కూడా ఉంటారు. అందుకని మనము మొదటి స్కందం నుంచి భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పుకున్నప్పుడే మనం ఏం చెప్పుకున్నాం, ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఈ భౌతిక సృష్టి తనలోనే ఉంది. అలా అని తానే ఈ భౌతిక సృష్టి అంటే కాదు. ఈ భౌతిక సృష్టికి పరంగా ఉన్నటువంటి వాడు భగవానుడు. అలానే భగవంతుని భౌతిక సృష్టితో సమానంగా చేసి
లేదంటే జీవుణ్ణి కూడా భగవంతుడితో సమానం చేయటము అనేటువంటిది మన యొక్క అజ్ఞానము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చదవండి మాతాజీ ఇందుమతి. హరే కృష్ణ ప్రభు. భగవానుడు ఏ జీవుని కన్నను లేదా జీవ సమూహం అంతటి కన్నను అనంతముగా గనుడైనప్పటికీ జీవులందరూ ఆ దేవదేవుని నుండి ఉద్భవించడి అంశలే. మమే వాంసో జీవలోకే జీవభూత సనాతన. కనుక ప్రతి జీవుడు అతనితో గుణరీత్యా అభిన్నుడై ఉన్నాడు. కనుక ఒక భావనలో జీవుడు కూడా భౌతిక జగత్తుకు అభిన్నుడై ఉన్నాడు. భౌతిక జగత్తు భగవానుని న్యూన శక్తి, జీవుడు ప్రకృతి రెండును పరమపురుషుని యొక్క ఆధీన విస్తారములు. అయితే భేదమేమనగా భగవంతుని వలె జీవుడు చైతన్య స్వరూపుడు నిత్యుడు అయినందున ఆ దేవదేవుని ఉన్నత శక్తి స్వరూపుడు కాగా చైతన్యము నిత్యతత్వమును కొరబడినదై ప్రకృతి భగవానుని న్యూనశక్తి స్వరూపమై ఉన్నది. పూర్ణతత్వము అద్వితీయమనియు పరమాత్ముడని పిలువబడిననియు ఈ సందర్భమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు నొక్కి చెప్పిరి. మనుజుడు పరమాత్ముని యొక్క పాక్షిక దర్శనమును సాధించినను అట్టి అవగాహన స్థితి ఆత్మ దర్శనమని పిలువబడును. కానీ ఇట్టి పాక్షిక దర్శనమైనను లోపించినప్పుడు మనుషుని స్థితి అనాత్మ దర్శనం అని చెప్పబడును. పరమాత్మునికి వ్యక్తిగత జీవునికి భేదము నెరుగజాలకోయండి పరమాత్ముని పాక్షికానుభూతి స్థితిలో ఉన్నప్పుడు జీవుడు తన ఆధ్యాత్మిక ప్రగతిచే గర్వితుడై మానసిక కల్పనలో కొట్టుకొని పోవచ్చు తనను అన్ని విధములుగా భగవానునితో సమానమని భావించును. ఇంకొక ప్రక్క అనాత్మ దర్శనం అందున్న జీవుడు తనను భగవానునికి పూర్తిగా భిన్నమని భావించును. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు స్వార్థపరుడు కనుక తనకన్నను భగవానుడు పూర్తిగా భిన్నుడనియు తనకు భగవానునికి ఎటువంటి సంబంధము లేదనియు తలచుచు జీవుడు భగవంతుని విస్మరించును. ఈ ప్రకారముగా నిరాకార తత్వవేత్తలు జీవేశ్వరుల నడుమ కేవలము ఏకత్వమును బలపరుచుండగా సాధారణ లౌకికులు జీవేశ్వరుల నడుమ భేదములోకి చెప్పుచుందురు. కాని చరమ సత్యము ఏకకాలమున ఏకము భిన్నమునై ఉన్నదని అచింత్య భేద తత్వం శ్రీ చైతన్యులు స్పష్టంగా తెలిపిరి. వాస్తవమునకు మనము భగవానునికి శాశ్వతముగా భిన్నులము. జీవుడు భగవానుడు శాశ్వతముగు విభిన్న అంశములు కనుకనే నిత్య సంబంధమునకు అవకాశం ఏర్పడినది. ప్రతి జీవుడు భగవానునితో గుణరీత్యా ఏకము కనుక అట్టి సంబంధము జీవునికి చరమ సత్యమై భాషించగలదు. చైతన్య చరితామృతము మధ్యలీల 20.108 నందు జీవేరా స్వరూపహాయ కృష్ణేరా నిత్యదాస అని చెప్పబడినది. భగవద్దాసునిగా భగవంతునితో గల సంబంధమే జీవుని యొక్క చర్మ ప్రధాన స్వరూపము. మనుజుడు తాను భగవానుని నిత్య దాసుడనని సో ఇంతకు ముందు వరకు మనము నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకున్నాం. నిరాకార బ్రహ్మాన్ని భగవంతుడు అనుకోవడం మనం చేసేటువంటి ఒక మిస్టేక్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత పరమాత్మ నిరాకార బ్రహ్మం భగవంతుడితో సమానం కాదు. నిరాకార బ్రహ్మం అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి. ఇది మనం తెలుసుకోవాలి. శక్తి ఎప్పుడూ శక్తిమానుడితో సమానం కాదు. శక్తిమానుడు భగవానుడు, ఆయన పూర్ణం. ఇది మనము మొదటి పారాగ్రాఫ్ లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే మనము భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి పరమాత్మని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారంగానే ఉన్నారు. ఎవరైతే భగవంతుడిని మనము తెలుసుకోలేమో అలాంటి వాళ్ళకి పరమాత్మ భగవంతుడుగా అనుకుంటే తప్పేం లేదు. కానీ భగవంతుడు ఇంకా లేరు, పరమాత్మే అని అనుకోవడం కూడా అది ఇంకొక రెండవ స్థాయి, ఇంకొక రకమైనటువంటి స్థాయి. ఇంకొకటి ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మ ఒకే రకమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే ఆత్మ భౌతికం కాదు, అలానే పరమాత్మ కూడా భౌతికం కాదు. రెండు కూడా ఆధ్యాత్మికమే. భౌతికమైతే మనం చూడగలిగే వాళ్ళం, మనం చూడలేకపోతున్నాం కాబట్టి అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ఆత్మ ఆధ్యాత్మికము, పరమాత్మ ఆధ్యాత్మికము. ఆత్మ శాశ్వతము, పరమాత్మ కూడా శాశ్వతమే. కాబట్టి నేనే భగవానుడు, నేనే పరమాత్మ అని అనేసుకుంటే అది కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఎవరైతే నేను భగవంతుడిని కాదు, నాకు భగవంతుడితో ఏమీ సంబంధం లేదు అని అనుకునేటువంటి స్థాయి ఇంకొకటి. నాకు భగవంతుడితో సంబంధం ఉంది, పరమాత్మే భగవానుడు, భగవానుడైనటువంటి పరమాత్ముడికి నాకు మధ్య ఎలాంటి తేడా లేదు, నేను భగవంతుడు సమానమే అనుకునేటువంటి ఒక స్థాయి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అది కూడా తప్పు సిద్ధాంతం.
ఇక ఇంకొక సిద్ధాంతం, ఆత్మకి భగవంతుడికి ఏమీ సంబంధమే లేదు. ఎందుకంటే భగవంతుడు ఈ ఆధ్యాత్మికమైనప్పుడు, భగవంతుడు ఈ భౌతిక సృష్టికి సంబంధం లేనటువంటి వాడైనప్పుడు, నేను ఆత్మని, నేను ఈ భౌతిక సృష్టిలో ఉన్నాను, కాబట్టి నాకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. ఆ, నేను వ్యక్తిగతం. నేను 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 చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలే కానీ, లేకపోతే నేను చేసేటువంటి భౌతిక కర్మలే కానీ, ఏది కూడా నేను పరమాత్మను లేదా భగవంతుడినో చేరడం కోసం చేసేటువంటి కర్మ కాదు అని చెప్పుకునేటువంటి ఇంకొక ఆ రకమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది. దాన్ని ఖండిస్తూనే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ఆత్మకి భగవంతుడికి సంబంధం లేదు అనడం అనేటువంటిది అవాస్తవం. అది నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆ నిత్య సంబంధం ఏమిటి అని అంటే భగవంతుడికి సేవకుడు. భగవంతుడికి సేవకుడు ఏ విధంగా అయితే మన చేతిలో, మన మన ఒంట్లో, మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలన్నీ కూడా ఏ విధంగా అయితే శరీరంలో అంశలో, ఈ అంశలుగా ఉన్నటువంటి ఈ భాగాలన్నీ కూడా శరీరానికి ఎలా సేవ చేస్తాయో, అలా మనం కూడా భగవంతుడి యొక్క అంశలము. మన లక్ష్యం భగవంతుడికి సేవ చేయటం. అందుకనే చైతన్య మహాప్రభు జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే భగవంతుడికి నిత్యదాసుడు. అందుకనే మనం అందరం కూడా మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదే మన ఆధ్యాత్మిక పురోగతి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం భగవంతుడి యొక్క నిత్య దాసులము అని తెలుసుకొని భగవంతుడి యొక్క సేవలో ఉండిపోతామో, అది మనము ఆధ్యాత్మికంగా పురోగమించినట్టు, భక్తిలో పురోగమించినట్లు. అప్పటి వరకు కూడా మనం సాధన అనేటువంటిది చేస్తూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? మల్లీశ్వరి మాత చదవండి. మల్లీశ్వరి మాత చదివాను ప్రభుజీ. నేను చదవనా ప్రభు? నేను చదవను మల్లీశ్వరి మళ్ళీ. మాత మళ్ళీ చదివేసారా మీరు? ఒక్క నిమిషం చదివాను అయితే. ప్రభుజీ. వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశం. లావణ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. మనుషుడు తాను భగవాన్ నిత్య దాసుడినని ఎరగగలిగించో, జీవుడు భౌతిక జగత్తు కృష్ణుని నుండి ఉద్భవించినవి కనుక అవి రెండును అతనితో ఏకమనియు, తత్కారణమున అవి పరస్పరము అభిన్నమనియు చక్కగా అవగాహన చేసుకొనగలుగును. భౌతిక జగత్తు ఏకకాలమున భేద తత్వ ప్రకటమై ఉండి భగవంతుని రూపమై ఉన్నది. ఈ విధంగా తాత్కాలికము, నశ్వరము, నిత్య పరిణామశీలమునైన భౌతిక జగత్తు నిత్యలోకమగు వైకుంఠ లోకమునకు భిన్నమై ఉన్నదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. ఈ శ్లోకమునందలి సదాత్మకం అంటే స్థూల సూక్ష్మ తత్వమయము అను పదము భౌతిక ఆధ్యాత్మిక వస్తు సముదాయమును సూచింపదని మనము గమనింపవలెను. ఈ విశ్వము సదాస్థుతులతో స్థూల సూక్ష్మతత్వములతో కూడి ఉన్నదని చెప్పబడింది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి వ్యక్త ప్రపంచంలోని అత్యంత సూక్ష్మ స్థితియే అవ్యక్త స్థితి అని చెప్పబడును. వ్యక్త ప్రపంచ పరిధికి అసలు ఉన్నదే దివ్యమని పిలువబడును. కాల పరిధిలో వ్యక్త జగత్తును చుట్టి ఉన్నట్టి ఆవరణల యందు అధిష్టాన దేవతల ద్వారా భౌతిక అస్తిత్వ స్థితి అనుభూతమగును. దీని అందే కారణము అంటే అసత్, కార్యము సత్ అనేది రెండు తత్వములు నెలకొని ఉండదు. మూడవ తత్వము భగవద్రూపమైనట్టి విశ్వమునందు అద్వయ పరతత్వములకు విరోధము కల్పించుట అసాధ్యము. అజ్ఞానులు, లౌకికులైన శాస్త్రవేత్తలు భగవంతుని అస్తిత్వమును త్రోసిపుచ్చేది లేదా అనవసరమైనదిగా చేసేది అగు ఏదో భౌతిక తత్వమును కనుగొంటకు పరిశోధనలు కావించినప్పటికీ విశ్వము భగవంతుని నుండియే ఉద్భవించినది. ఆధ్యాత్మికంగా అతనితో ఏకమైనదైనందున ఆ దేవదేవుని పరమాధిక్యమును నిరాకరించటి ఎటువంటి భౌతిక నియమము లేదా తత్వము విశ్వములో ఉండజాలదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు స్పష్టంగా తెలియజేసింది. యథార్థమునకు ఆధ్యాత్మిక ఆకాశంతో పాటు సమస్త విశ్వము దేవదేవుడగు శ్రీకృష్ణుని అనంతమగు మహిమకు నిత్య ప్రమాణముగా నిలిచి ఉన్నది. ఇట్టి అవగాహనలోనే నవయోగేంద్రులు దివ్యానందంతో భూసంచారము కావించుంది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నవయోగేంద్రుల యొక్క స్థితిని చెప్పడం కోసం ఇదంతా కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. ఓకే, సో ఇక్కడ స్థూల సూక్ష్మ తత్వాల గురించి మాట్లాడారు. స్థూల సూక్ష్మ తత్వాలు అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా స్థూల మరియు సూక్ష్మ తత్వాలతో చేయబడింది. స్థూల తత్వం అంటే కనిపించేది, సూక్ష్మ తత్వం అంటే కనిపించనిది.
యాక్చువల్గా సూక్ష్మతత్వము అనేటువంటిది స్థూల తత్వాలలో అతి చిన్న తత్వం ఏదైతే ఉందో, అంటే కంటికి కనిపించనంత పార్ట్ ఏదైతే ఉందో అది సూక్ష్మతత్వం. సో ఈ రెండు కలిస్తేనే ఈ భౌతిక జగత్తు, వ్యక్తమైనటువంటి జగత్తు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. దీని అందే కార్యకారణం, సదసత్ అనేటువంటి రెండు తత్వములు నెలకొని ఉండును. మూడవ తత్వము భగవత్ రూపమైనటువంటి విశ్వమునందు అద్వయపరతత్వమునకు విరోధమును కలిగించుట అసాధ్యము. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ భౌతిక విశ్వంలో చూస్తున్నామో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క భగవంతుని నుంచి ఉద్భవించబడినవి. ఓకే, సర్వకారణాలకి కారకుడు భగవానుడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి దీని ద్వారా. కాబట్టి ఏ భౌతిక తత్వాన్నైనా చూసి దాన్ని మనము పరతత్వము అనంటే తప్పు. పరతత్వము అనంటే ఈ భౌతిక తత్వాలకి పరంగా ఉన్నటువంటి తత్వం. ఓకే, అంటే అవతల ఉన్నటువంటి తత్వము. ఓకే, నెక్స్ట్ యథార్థముకు ఆధ్యాత్మిక ఆకాశంతో పాటు సమస్త విశ్వము దేవదేవుడుకు శ్రీకృష్ణుని అనంతమగు మహిమ నిత్య ప్రమాణంగా నిలిచి ఉన్నది. ఇట్టి అవగాహనలోనే నవయోగీంద్రుడు దివ్యానందంతో భూసంచారమును కావించుచుండిరి. ఓకే, వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రామాణికమైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఏదైనా సరే మనము ప్రామాణికంగా భావించవచ్చు అనేటువంటిది మనకి. అందుకనే నారదుడు లాంటి వాళ్ళే నవయోగీంద్రులు చెప్పినటువంటి విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని అదే విషయాన్ని ఇప్పుడు వసుదేవుడికి చెప్పబోతున్నారు అని అంటే నవయోగీంద్రుల యొక్క స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏమి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు, వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఇంతటితో ఆపుదాం మాతాజీ. ఈరోజు 23వ శ్లోకం నుంచి మనం మళ్ళీ రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు.